ఖరీఫ్ సీజన్లో అన్ని పంటలు సాగు చేసే రైతులు రబీ సీజన్కు వచ్చేసరికల్లా భూమిని ఖాళీగా వదిలేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో సాగునీరు అందుబాటులో లేదనే కారణంతో వెనుకంజ వేస్తుంటారు. ఈ విరామంలోనూ అందివచ్చిన తక్కువ నీటితోనే పలు రకాలైన పంటల సేద్యం చేపట్టి మెరుగైన రాబడి సాధిస్తున్నారు మన్యం జిల్లాకు చెందిన మహేశ్వరరావు. ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడమే కాకుండా రబీలోనూ పలు పంటలు వేసుకొని అన్ని రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేశ్వరరావు. నేను మెంటర్గా పనిచేస్తున్నాను. మాది చలివేంది గ్రామం, వీరఘట్ట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నాకు మొత్తం 2 ఎకరాల 30 సెంట్ల పొలం ఉంది. నేను గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో మనం కొనే ఆహార పదార్థాలు అన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయి. అవి తినడం వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది, ఖర్చు కూడా అధికంగా ఖర్చు అవుతుంది. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నా పిల్లలకు, నా కుటుంబ అవసరాలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి, భవిష్యత్ తరాలకు మంచి నేలను ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. దీనిలో భాగంగా తనకున్న భూమిలో 8 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న రైతు మహేశ్వరరావు ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రబీ సాగు నేపథ్యంలో నూనె గింజలు, చిరుధాన్యాలు, అపరాలు, కూరగాయలతో పాటు ఎర్ర పంటలు వేసుకున్నారు. నాకుండే 2 ఎకరాల 30 సెంట్లు 20 సెంట్లు కూరగాయల నిమిత్తం ఏటీఎం మోడల్గా తయారు చేసుకున్నాను. 2 ఎకరాల 10 సెంట్లు ప్రధాన పంటలు 5 పెట్టుకున్నాను. ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, రాగి, నువ్వులు, పెసలు ఇవి ప్రధాన పంటలుగా పెట్టుకున్నాను. పంటకి మధ్యలో బెండ, బంతి ఇవి పెట్టుకున్నాను. ఆమదం, సజ్జలు కూడా ట్రాప్ క్రాప్స్గా పెట్టుకున్నాను. వీటితో పాటు కొన్ని తీగజాతి కూడా పెట్టుకోవడం జరిగింది. మరియు గట్ల చుట్టూ చిక్కుడు పెట్టుకున్నాను. వాటితో పాటు గట్ల పైన పళ్ళ జాతి కూడా ఉన్నది. అరటి, బొప్పాయి, జామ ఈ మొక్కలు కూడా పెట్టుకున్నాను పొలం చుట్టూ. ఈ విధంగా సాగు చేసిన పంటలకు ప్రకృతి పద్ధతిలోని అన్ని సూత్రాలను అమలు చేస్తున్నారు. అయితే నా 5 ప్రధాన పంటల్లో రాగి అనేది ప్రతి సంవత్సరం నేను సాగు చేసుకుంటాను. అయితే ఈ రాగి విత్తనాలు ముందుగా నేను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి 3 బెడ్లు తయారు చేసుకుని 3 బెడ్లలో వేసుకున్నాను. ఇది 15 నుంచి 18 రోజులు వయసు వచ్చేసరికి అప్పుడు చిగుర్లు తుంచి వరుసలు నాటే ముందు ఘనజీవామృతం పొలంలో వేసి వరుసల్లో నాటుకున్నాను. మొక్కకి అడుగు దూరం పెట్టాను. వరుసకి కూడా అడుగు దూరం పెట్టాను. ఇది 6 వరుసలు రాగి పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ పంట నాటిన 15 నుంచి 20 రోజుల వయసులో పంటపై డ్రమ్ము లాగాను. ఇది ఎందుకంటే పంటపై డ్రమ్ లాగడం అనేది పంటపై ఒత్తిడి పెంచడం వలన పిలకలు అనేది ఎక్కువగా వస్తాయి. 15 నుంచి 30 రోజులు 35 రోజుల వయసులో పిలకలు బాగా వచ్చే దశ అది. ఆ దశలో నేను డ్రమ్ లాగాను. దీనివలన అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను వేసుకొని ఈ పంటలకు ప్రతి 15-20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అనేది కొన్ని పంటలకు పిచికారీ చేసుకుంటున్నాను. అదే రాగిని, వేరుశెనగకి జీవామృతాన్ని నీటితో పాటు అందిస్తున్నాను. అయితే పంట పెరుగుదలకు, పంట దిగుబడి కోసం నేను నా పొలంలో ఫిష్ ఎమినో యాసిడ్ని తయారు చేసుకొని ఆ ఫిష్ ఎమినో యాసిడ్నే నేను అన్ని పంటలకు కూడా పిచికారీ చేసుకుంటున్నాను.
అయితే సీజన్ బట్టి నేను గట్ల పైన రిలేసోయంగా కొన్ని రకాలు తీగజాతివి పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత వాటికి కూడా ఘనజీవామృతం వేసి చుట్టుపక్కల ఉండే కలుపును తీసి మల్చింగ్గా చేసుకుంటూ వాటికి 15-20 రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందిస్తున్నాను. ఏడాది పాటు భూమి కప్పి ఉంచే విధంగా పలు పంటలు సాగు చేయడం వల్ల నేలలో మార్పులు చోటు చేసుకున్నాయి. భూమి గుల్లబారి ముదురు గోధుమ రంగులో సారవంతంగా మారింది. తేమ శాతం పెరుగుతూ వస్తోంది. అయితే పొలమంతా చాలా మెత్తగా మృదువుగా తయారైంది. చేత్తో కూడాను ఒక 6-8 సెంటీమీటర్ల లోతు వరకు చేత్తో తీసుకున్నంత మృదువుగా లూజుగా ఉంది. వీటితో పాటు నేల రంగు మారింది, వానపాముల సంఖ్య పెరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల పంటలకు అనుకూలంగా నేల తయారైంది. అయితే నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వలన మా చేల్లో మిత్ర పురుగుల సంఖ్య అనేది బాగా ఉంది. నేను ప్రొద్దుతిరుగుడు పువ్వును గమనించేటప్పుడు పువ్వు పైన సాలీడ్ అనేది తిరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు తూనేగలు, సీతాకోక చిలుకలు అనేది పంట పొలాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఏడాది పాటు పంటలతో నేల కప్పి ఉండడం వల్ల భూమిలో తేమ శాతం పెరగడంతో తక్కువ నీటితోనే సేద్యం చేపట్టి దిగుబడులు సాధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల నామమాత్రపు పోషకాలతో పంట చేతికొస్తోంది. రైతు సాగు చేసే భూమికి సమీపంలో తోటపల్లి కాలువ నుంచి సాగునీరు అందుతుంది. ఈ కాలువలో ఖరీఫ్లో నీరు పుష్కలంగా ఉన్నా రబీలో అరకొరగా సరఫరా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన రైతులంతా రబీ సాగు చేపట్టేందుకు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. కాలువ నీరు రబీ పంటలకు చాలదనే కారణంతో ఆ సమయంలో భూములు ఖాళీగా వదిలేస్తుంటారు. అయితే రైతు మహేశ్వరరావు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమిలో తేమ శాతం పెరిగి తక్కువ నీటితోనే పంటలు పండే పరిస్థితి ఉంటుంది. నేను 365 రోజులు పంటలతో భూమిని కప్పి ఉంచడం, దాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం జరుగుతుంది. నేను ఫిబ్రవరి నెలలో నేను సాగు చేసుకుంటున్నాను. మాది కాలువ ప్రాంతం అయినప్పటికి కూడాను కాలువ అనేది ఖరీఫ్ సీజన్కే వస్తుంది. ఈ రబీ సీజన్లో కాలువ రాదు. మళ్ళీ నేను ఫిబ్రవరి నుంచి మళ్ళీ జూన్ వరకు కూడాను ఈ నా చుట్టుపక్కల ఉండే భూములన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. అయితే నా పక్క నుంచి చిన్న బట్టి నీరు కొద్ది మొత్తంలో నీరు పోతుంటుంది. దాన్ని ఆ తక్కువ నీటిని కూడా నేను వినియోగించుకుంటూ 365 రోజులు పంటలని పెట్టుకోవడం, నా పొలాన్ని పచ్చగా ఉంచడం జరుగుతుంది. పైగా ఆ కాలువలో తక్కువ నీరు మాత్రమే ఉంటుంది. దాన్ని వినియోగించుకోలేక భూములంతా జూన్ నెల వరకు కూడా ఖాళీగా ఉంచడం జరుగుతుంది. నేనైతే 365 రోజులు పచ్చగా నా పొలాన్ని ఉంచుతున్నాను. ఆ రైతులు కెమికల్స్ వాడడం వలన వాళ్ళ భూముల్లో నీటిని పట్టి ఉంచే గుణం అనేది తగ్గింది. అందుకు వాళ్ళకి 4 నుంచి 5 రోజులకు ఒక తడి అవసరం ఉంటుంది. నేను ఒక తడి ఇస్తే 10 నుంచి 15 రోజులు నేలలో తేమ ఉంటుంది. అందుకే ఈ తక్కువ నీటిని కూడా వినియోగించుకుంటూ 15 రోజులకు ఒక తడి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రబీలో సైతం పలు రకాల పంటలు వేసుకొని నిరంతరం దిగుబడి పొందుతున్నారు. వీటిని ఇంటి అవసరాలకు వినియోగిస్తూ అదనంగా సమకూరిన ఉత్పత్తులు విక్రయించి అధిక రాబడి సాధిస్తున్నారు. ఈ ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కూడా నేను వేసుకుని 2 ఎకరాల్లో అంతర పంటలు, ఈ ఎకరంలో ఈ 5 ప్రధాన పంటల్లో కొన్ని పంటలు పెట్టుకున్నాను. తర్వాత మరొక ఎకరంలో రాగి సాగు చేసుకుంటూ అందులో కొన్ని అంతర పంటలు పెట్టుకున్నాను. వీటి నుంచి సుమారు ఒక 2500 వరకు ఆదాయం వచ్చింది. చిక్కుడు, ఆకుకూరలు, తోటకూర, గోంగూర, బెండ, బంతి వీటి నుంచి వచ్చింది. గట్ల పైన ఉండే అరటి, బొప్పాయి వీటి నుంచి కూడా కొంత ఆదాయం వచ్చింది. మొత్తంగా ఒక 5 నుంచి 5500 వరకు కూడా గట్ల పైన వీటి నుంచి నాకు ఆదాయం వచ్చింది. అయితే నేను వేసుకున్న 5 ప్రధాన పంటలతో పాటు ఒక ఎకరంలో నువ్వులు వేసుకున్నాను. నువ్వుల నుంచి ఒక 2 క్వింటాల వరకు నువ్వులు వచ్చాయి. పెసలు ఒక 70 కేజీలు వచ్చాయి. రాగులు 145 కేజీలు వచ్చాయి. వేరుశెనగ 120 కేజీలు వచ్చింది. ప్రొద్దుతిరుగుడు సుమారు ఒక 70 కేజీల వరకు వస్తే దాన్ని ఇంటి అవసరాల కోసం పిక్కలు తీసుకెళ్ళి ఆయిల్గా చేసుకొని ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాను. వీటన్నింటి ద్వారా సుమారు నాకు ఒక 80,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. నాకు ఈ సీజన్కి అయ్యే ఖర్చులు, కూలీలు, దుక్కులు, కలుపు తీయడానికి వీటి కోసం ఒక 20,000 వరకు ఖర్చు అయింది. నికర ఆదాయం అనేది ఒక 60,000 వరకు నికర ఆదాయం వచ్చింది.
వీటితో పాటు నేను 20 సెంట్లు ఏటీఎంలో సాగు చేసుకుంటూ కూరగాయలని మా ఇంటి అవసరాలకు వాడుకుంటూ మిగతా కొంత మార్కెట్లో ఊర్లో గ్రామంలో మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించడం వలన మా ఇంటి అవసరాలకు వాడుకోవడం ఇవి తినడం వలన మేము ఆరోగ్యంగా ఉన్నాం. అయితే ఈ విధంగా ప్రతి రైతు కూడా తమకుండే పొలంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ 365 రోజులు నేలను పలు పంటలతో కప్పి ఉంచుతూ వాటి నుంచి వచ్చే ఆహారాన్ని వినియోగించుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని, నేలను కూడా ఆరోగ్యంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.